హాయ్ అండి, ఇలా నల్లగా మారిన ర్యాక్ ని కిచెన్ లో ఉన్న ఐటమ్స్ ని యూస్ చేస్తూ నిమిషాల్లో తెల్లగా అయితే మార్చుకోవచ్చు. బిఫోర్ ఆఫ్టర్ రిజల్ట్స్ చూస్తే మీకే అర్థమవుతుంది, చాలా బాగా వర్క్ అవుతుంది. హాయ్ అండి, ర్యాండమ్ తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో కిచెన్ క్లీన్ చేసేటప్పుడు నాకు తెలిసిన కొన్ని టిప్స్ ని, అలానే ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే కింద ర్యాక్స్ లో ఉన్న అంట్లన్నిటిని క్లీన్ చేసేసి పక్కన పెట్టుకున్నానండి. ఇవి క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ర్యాక్స్ లో ఉన్న సామాన్లన్నిటిని తీసేసి ర్యాక్స్ అయితే క్లీన్ చేసుకుంటాను. ఈ ర్యాక్స్ ని క్లీన్ చేసేటప్పుడు కింద దుమ్ము అనేది పడుతూ ఉంటుంది కదా, ముందు ర్యాక్స్ లో క్లీన్ చేసుకుంటే తర్వాత దుమ్ము పడినా కానీ కిందవి నిదానంగా క్లీన్ చేసుకోవచ్చు అని ఫస్ట్ అయితే ర్యాక్స్ లో ఉన్నవి క్లీన్ చేసుకుంటాను. వంట చేసేటప్పుడు తాలింపు వేస్తూ ఉంటాం కదా, ఆయిల్ మరకలు స్టవ్ పక్కన ఉన్న స్పైసెస్ పైన కానీ ఇలా ర్యాక్స్ పైన పడుతూ ఉంటుంది కదా. అలానే పక్కన మాకు కొత్తగా హౌసెస్ కట్టడం వల్ల దుమ్ము అనేది ఎక్కువగా వస్తుందండి. అలానే ఇక్కడ ఎక్కువగా వర్షాలు పడడం వల్ల ఆయిల్ మరకలు ఇలా బ్లాక్ గా అయితే అయిపోయాయి. వీటిని నార్మల్ క్లాత్ తో ఎంత క్లీన్ చేసినా కానీ అస్సలు పోవట్లేదు. ఇటువైపు ఉన్న ర్యాక్ లో అయితే కొంచెం పర్లేదు. ఇలా మనం సామాన్లన్నింటినీ క్లీన్ చేసి పెట్టిన చోట నార్మల్ గా మరకలు అయితే ఉన్నాయి, ఇలా బ్లాక్ గా అయితే అవ్వలేదు. ఈ వీటిని క్లీన్ చేయడానికి నాకు తెలిసిన ఒక టిప్ ని అయితే మీతో షేర్ చేసుకుంటాను, ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అని. ఫస్ట్ అయితే ఈ ర్యాక్ లో ఉన్న సామాన్లన్నింటినీ తీసేసి కింద అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత స్టవ్ ని క్లీన్ చేయాలి. అలానే స్టవ్ పైన ఉన్న జిడ్డు మరకలు కూడా దాంతోనే క్లీన్ చేస్తానండి. స్టవ్ పక్కన ఉన్న స్పైసెస్ ఉన్నాయి కదా, వాటిపైన కూడా జిడ్డు మరకలు ఉంటాయి కదా, అదే లిక్విడ్ తో వీటిని కూడా క్లీన్ చేస్తాను. ఈ లిక్విడ్ తో జిడ్డు మరకలను క్లీన్ చేయడం వల్ల అస్సలు జిడ్డు మరకలు ఉండవండి, 100% వర్క్ అవుతుంది. ఈ లిక్విడ్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఒక బౌల్ ని తీసుకుని అందులో ఒక నిమ్మ చెక్కనైతే పిండుకోవాలి. తర్వాత ఇందులో బేకింగ్ సోడాని అయితే వేసుకోవాలి. బేకింగ్ సోడా కనుక లేకపోతే నార్మల్ వంట సోడాని వేసుకున్నా సరిపోతుంది. ఇందులో కొద్దిగా వెనిగర్ ని వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ లిక్విడ్ ని ఎలాంటి జిడ్డు మరకలకైనా యూస్ చేసుకోవచ్చండి. స్టవ్ క్లీన్ చేయడానికి కానీ, టైల్స్ కానీ, ఇలా ర్యాక్స్ కానీ ఎలాంటి జిడ్డు మరకలు ఉన్న ప్లేస్ లోనైనా అప్లై చేసుకుని క్లీన్ చేసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా పోతాయి. ఎక్కువసేపు కష్టపడాల్సిన పని కూడా ఉండదండి. ఇప్పుడైతే ఈ లిక్విడ్ ని ఈ జిడ్డు మరకల పైన అప్లై చేస్తున్నాను. దుమ్ము ఎక్కువగా రావడం వల్ల ఇలా బ్లాక్ గా అయితే అయిపోయాయండి. అలానే మాకు కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల ఇలా నల్లగా వచ్చాయి. నేను వీక్లీ వన్స్ కానీ లేకపోతే 15 రోజులకు ఒకసారి కానీ క్లీన్ చేస్తూనే ఉంటాను. నార్మల్ క్లాత్ తో ఎంత క్లీన్ చేసినా కానీ పోవట్లేదు, అందుకని ఇలా ట్రై చేశాను. చాలా బాగా వర్క్ అయిందండి, అస్సలు జిడ్డు మరకలు లేవు, చాలా నీట్ గా అయితే ఉంది. ఫస్ట్ అయితే జిడ్డు మరకల పైన ప్రిపేర్ చేసి పెట్టుకున్న లిక్విడ్ ని అయితే వేసి నార్మల్ స్క్రబ్బర్ తో కానీ ఇలా నిమ్మ చెక్కతో కానీ మొత్తం బాగా స్క్రబ్ చేసుకోవాలి. ఇలా స్క్రబ్ చేసిన తర్వాత తడి క్లాత్ ని తీసుకుని మొత్తం బాగా తుడుచుకోవాలండి. స్క్రబ్ చేసిన తర్వాత డిఫరెన్స్ తెలుస్తుంది కదా, మరకలు అనేవి అసలు కనిపించట్లేదు. ఇలా మొత్తం స్క్రబ్ చేసుకున్న తర్వాత తడి క్లాత్ తో క్లీన్ చేసుకుంటే మరకలు అనేవి ఈజీగా పోతాయి. ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా అయితే ఇలా జిడ్డు మరకలను అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. ఒకసారి మీరు కూడా ఈ టిప్ ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మొత్తం ఆరిన తర్వాత ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ స్టాండ్ ని మీషోలో అయితే తీసుకున్నానండి. దీని క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది. ఇలా గ్లాస్ జార్స్ లో స్పైసెస్ ని పెట్టుకుంటాను. వీటిని నార్మల్ గా పెట్టుకుంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది, అలానే తీసేటప్పుడు జారిపోతాయని ఇలా స్టాండ్ లో అయితే పెట్టుకున్నాను. దాని పక్కన డైలీ యూస్ చేసే సరుకులను కూడా పెట్టుకుంటాను. ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. ఈ టిప్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. మరొక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్.